పాకిస్తాన్‌కి సంబంధించినోళ్ళు, భారత్‌కి సంబంధించినటువంటోళ్ళు ఈ నేవీలో పనిచేశాక ఉద్యోగాలు రిటైర్ అయిపోయాక ఈ అనేక అంతర్జాతీయ కంపెనీలుంటాయి. ఈ నౌకలకు సంబంధించి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణాకి. సైన్యంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి అందులో ఉద్యోగాలు దొరుకుతుంటాయి. మన ఇండియన్స్ కూడా అనేక షిప్స్‌లో పనిచేస్తుంటారు. పాకిస్తానోళ్ళు కూడా అనేక షిప్స్‌లో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ ఉద్రిక్తతల మధ్యన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరున్నా సరే వాళ్ళని భారత్‌లోకి రానివ్వట్లేదు, దిగనివ్వట్లేదు. తాజాగా ఇరాక్‌కి సంబంధించినటువంటి కార్గో వెసెల్ కర్వర్ పోర్ట్ కర్ణాటకలో వచ్చింది. దిగినప్పుడు సాధారణంగా వాళ్ళు ఇక్కడ దిగేసేసి బై రోడ్ వెళ్ళిపోతారు. అంటే ఫ్లైట్‌కి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దేశానికి పాకిస్తాన్‌కి. అంటే ఇక్కడ దాకా షిప్‌కి రూట్ చేసుకొని వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళని ఇప్పటికీ 5 షిప్స్ అట్లాగా వచ్చిన వాళ్ళని ఇండియాలో దిగనివ్వకుండా మీరు ఆ షిప్‌లోనే పోండి అని చెప్పేసి పంపించేసినటువంటి అంశం. దీని మీద అంతర్జాతీయ వ్యవహారాలకు కంప్లైంట్ చేస్తామంటుంది పాకిస్తాన్.